హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళు లాస్ట్ వరకు చూడండి. షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు. సో లాంగ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి, నచ్చుతాయి. చూస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలుస్తుంది. సో ఒకసారి చూసేయండి వెళ్ళి. అండ్ రూమ్ టూర్స్ కావాలి, హౌస్ టూర్స్ కావాలి అంటున్నారు కదా, ఒకసారి వెళ్ళి చూడండి. ఏమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదంటే క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నేను ఇప్పుడైతే ఈ రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మా థర్డ్ బెడ్రూమ్ అనమాట. సో మా చిన్న పాప మా అత్తగారు కోసం అని చెప్పేసి ఇలా వేరే థీమ్ అనుకున్నాము. బ్లాక్ అండ్ గ్రే థీమ్. కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. వాళ్ళకి డీకో పెయింట్ అండ్ లైట్ కలర్స్ వేయించేస్తే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అండ్ ప్రతిసారి నేను కూడా అన్నీ ప్రతిదీ తుడుచుకుంటూ క్లీన్ చేసుకుంటూ కూర్చోలేము కదండి. అట్లీస్ట్ ఒక రూమ్ అయినా ఎక్సెప్షన్ ఇచ్చుకుందాం అని చెప్పేసి కూడా ఈ రూమ్కి డిఫరెంట్గా వెళ్ళాం. అండ్ మెయిన్గా మా చిన్న పాపకి బ్లాక్ థీమ్లో కావాలండి. సో బ్లాక్కి గ్రే కాంబినేషన్ పెట్టి పింట్రెస్ట్లో వెతికితే కొన్ని పింట్రెస్ట్ ఐడియాస్, కొన్ని మా ఐడియాస్ కంబైన్ చేసుకొని మా రూమ్కి ఉన్న స్పేస్లో ఏదైతే చేయించుకోగలమో, ఎక్కడ ఏదొస్తుందో అనుకుని ఇలా డిజైన్ చేయించుకున్నాం అనమాట. సో వీడియోలో మొత్తం క్లియర్గా అన్నీ చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు రూమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాము. ఎక్కువగా బోర్ కొట్టించకుండా ఈ రూమ్లోకి ఈ డోర్ అనమాట. ఆ పక్క డోర్ బాత్రూమ్ డోర్, అందుకే చెప్తున్నాను. సో ఇలా వచ్చేసాం కదా రూమ్లోకి. అండ్ ఈ రూమ్ డోర్ పక్కన ఇంతే గోడ ఉంటుంది. సో బెడ్కి డోర్కి ఇంత గోడ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఏం పెట్టించలేదు. ఈవెన్ సైడ్ టేబుల్ పెట్టించాలని నాకు ఇంటికి వచ్చాక ఎవ్రీ బెడ్కి సైడ్ టేబుల్ రావాలని అనుకునేదాన్ని. బట్ అలా ఏ బెడ్కి రాలేదు చెప్పాలంటే. సో అలాగే ఊహించుకుంటూ ఉంటాం కొన్ని అవ్వవు. ఎందుకంటే ఇక్కడ అసలు స్పేసే లేదు బెడ్ సైడ్ టేబుల్ పెట్టడానికి. అందుకని ఇంక ఇది ఇలా వదిలేసాము. సో ఇప్పుడు ఆ డోర్ నుంచి పక్కన బాత్రూమ్ డోర్ వచ్చింది కదా, దీని పక్కనే ఇలా కార్నర్లో ఒక స్టడీ యూనిట్ లాగా ఇచ్చామన్నమాట. మ్యాక్సిమం కార్నర్స్ వస్తే అక్కడ ఎల్ షేప్ కానీ స్ట్రైట్ కానీ స్టడీ యూనిట్ ఇచ్చేస్తాం కదా. స్టడీ యూనిట్స్లో పెద్ద చూస్ చేసుకోవడానికి చాయిస్ కూడా ఏమీ ఉండదు. మనకి ఓపెన్ కావాలంటే ఓపెన్, ఇది కూడా క్లోజ్డ్ కావాలంటే క్లోజ్డ్ పెట్టించేసుకోవడమే. బట్ నేను ఓపెన్ పెట్టించాను, ఎందుకంటే ఏమన్నా ఇలా ఐటమ్స్ యాడ్ చేయాలంటే ఉంటుంది, లేదంటే మళ్ళీ కంప్లీట్గా బోర్ అయిపోతామని చెప్పేసి. సో ఇక్కడ కొన్ని మా అత్తగారికి సంబంధించినవి, ఆవిడ డైలీ తీసుకునే బుక్స్, కొన్ని అలాంటివి పెట్టుకుంటాను అనమాట. సో అవి కొంచెం కనపడకుండా నేను ముందర ఇవి యాడ్ చేశాను. ఇవి పక్కకి తీసుకోవాల్సి వస్తుంది తీసుకునేటప్పుడు. సో పైన అంతా బుక్స్, అంటే రెగ్యులర్ యూజ్ చేసుకునేవి కాదు, అప్పుడప్పుడు చేసుకునేవి, ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి, వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించినవి అలాంటివి పెట్టుకోవడానికి అయితే అది యూజ్ అవుతుంది. ఎందుకంటే డైలీ తీసుకోవడం కష్టమే, కొంచెం హైట్లో ఉంటుంది అది. సో ఇటు సైడ్ కూడా అంతే కార్నర్ వస్తుంది. కెమెరా ఇప్పుడు అట్టుంది. సో అదేం లేదు, లోపల వరకు కార్నర్ షెల్ఫ్ వచ్చేస్తుంది అంతే. ఆ లోపలికి ఏమన్నా అస్సలు తీసుకొని ఉంటే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఆ లోపలంతా యూజ్ చేయము. సో ఇక్కడంతా కూడా ఇలా కూర్చొని చదువుకోవడానికి. అండ్ బ్లాక్ చైర్ ఒకటి యాడ్ చేశాను. బ్లాక్ అండ్ గ్రే థీమ్ కానీ బ్లాక్ ఎక్కడైనా రూమ్లో యాడ్ చేస్తుంటే బ్లాక్కి సంబంధించిన వస్తువులు దొరకడం చాలా చాలా ఈజీ. నాకు ఏది ఇంటికి సంబంధించింది కొనేదానికంటే కూడా ఈ రూమ్కి కొనడానికి చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే నాకు మెయిన్గా బ్లాక్ చైర్ దొరికేసింది బడ్జెట్లో. ఐకియాలో కొన్నాను అనమాట ఈ చైర్. ఇది రొటేట్ అవ్వదు, జస్ట్ కూర్చొని మనకి ఆ కొంచెం సేపు ఆ పని చేసుకోవడానికి సరిపోతుంది. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా ఏం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏం కాదు, అండ్ రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలి. అలాగని చెప్పేసి ఇక్కడ కూర్చొని మా పిల్లలు చెప్పాను కదా అలా చదివేసుకోరు. సో ఎప్పుడైనా అప్పుడప్పుడు కూర్చోవడానికి ఈ చైర్. సో అంత కంఫర్టబుల్గా వెళ్ళిపోయి అంత పెద్ద రేంజ్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఉండడానికి చైర్ ఉంటే చాలని చెప్పేసి తీసుకున్నాను. అండ్ చైర్ యాడ్ చేయడం వల్ల కూడా స్టడీ యూనిట్ కంప్లీట్ అయినట్టు కూడా ఉంటుంది చెప్పాలి అంటే. ఇది ఒక ప్రాపర్ స్టడీ యూనిట్ లుక్ వస్తుంది అనమాట. సో ఇక్కడంతా కూడా ఒక చెట్టు, అక్కడ చెట్లు. ఇది మా మరిది తెచ్చాడు మొన్న ఆస్ట్రేలియా నుంచి. దీన్ని ఏదో అంటారు, మర్చిపోయాను, కోయాలానా ఏదో, దీని పేరు ఏదో ఉంటుంది, తెలీదు. సో అవి మా ఫ్రెండ్స్, మా పాపకి వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేస్కి ఇచ్చిన గిఫ్ట్స్. అలా ఓపెన్గా పెట్టుకుంది. అంతేనండి. ఈ కార్నర్కి వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. స్టడీ యూనిట్కి ఇటు తిరిగిన తర్వాత ఇక్కడ చాలా ప్లానింగ్స్ ఉండేవి. ఇక్కడ ఒక హట్ లాగా చేయించేద్దాం అనుకున్నాము. అది చేయించుంటే ఏసీ ఎక్కడ పెట్టుకునే వాళ్ళమో నాకు అసలు అర్థమే కాల. ఇప్పుడైతే ఆలోచిస్తుంటే అనిపించింది, ఇక్కడ ఒక హట్ వచ్చి కంటిన్యూషన్ సిట్టింగ్ పెట్టించి రకరకాలు అనుకున్నాము. బట్ తర్వాత అర్థమైంది, ఇలా హట్లు అవి పెట్టిస్తే ఎంత ఎక్కువ డిజైన్కి వెళ్తే అంత తొందరగా బోర్ కొట్టేస్తుంది ఇల్లు మాత్రం. అదైతే గ్యారంటీ అండి, రాసి పెట్టేసుకోండి ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు. మీరు ఎంత సింపుల్కి వెళ్తే
కొత్తవైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ సింపుల్‌గా ఉన్నది ఎప్పుడు బోర్ కొట్టదు. ఎప్పుడు క్లమ్జీగా ఉన్నది తొందరగా బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా ఇంకొకటి ఎక్స్‌ట్రా పెడదామంటే గూడా ఇంకా ఆ డిజైన్‌కి ఏది సెట్ అవ్వదనమాట. సో, పైన లక్కీగా వుడ్ వర్క్ జరుగుతోంది. ఇందాక ఆహ్, ఈ సీన్ మొత్తానికి పైన వెనకాల నాయిస్ వస్తుంది. ఏమనుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే ఈ వీడియో ఈరోజే నేను తీయాలి. రేపటి నుంచి అస్సలు కుదరదు. మమ్మీ, డ్యాడీ వస్తున్నారు. సో, ఇంక వాళ్ళని గుళ్ళు, గోపురాలు తిప్పడంతోనే అయిపోతుంది. సో, అందుకని ఈరోజు చేసేయాలి గాబట్టి, నేనింకా నాయిస్ వస్తుంటే బ్రేక్ తీసుకొని చేస్తూ ఉన్నాననమాట. సో, ఇది తీసేస్తే ఇక్కడ సిట్టింగ్ ఇలా చేయించాము. ఆబ్వియస్‌లీ చెప్పాను గదా! బ్లాక్ అండ్ గ్రే థీమ్ అప్పుడు చాలా ఈజీ సెలెక్షన్ అయితే. సో, గ్రే ఎక్కువుంది కాబట్టి బ్లాక్ టచ్ అక్కడక్కడ ఇచ్చామనమాట. ఇది రాలేదు. ఇది నేను అమెజాన్‌లో కొన్నాను. ఆల్రెడీ ఇది ఓపెన్ చేసినప్పుడు వీడియో ఒకటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా కూర్చున్నా మా అత్తగారు మాక్సిమం ఇక్కడే కూర్చుంటారు. డే అంతా ట్యాబ్ చూసుకుంటారు. లేదంటే పుస్తకాలు చదువుకుంటారు. సో, ఇలా కూర్చుంటే వెనకాల ఇలా జార్లబడ్డానికి చాలా హాయిగా ఉంటుంది. ఇలా స్లాంటింగ్‌గా ఉండేసరికి బావుంటుంది చక్కగా. సో, దానికి లీవ్స్ యాడ్ చేశాను. ఇవి ఎంతవరకు పెడతానో తెలీదు. మేబీ బోర్ కొడితే తీసేయచ్చు. చెప్తున్నాను గదా! ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది. యాడ్ చేయకపోయినా కూడా బావుంటుంది ఈ రూము. మేబీ యాడ్ చేయడం వల్ల ఇంకా లుక్ పోయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో, మీకెలా అనిపించింది? ఈ లీవ్స్ ఉంచాలా? తీసేయాలా? సో, బ్లైండ్స్ వేయించాం కదా! సో, బ్లాక్ అండ్ గ్రే లైన్స్ వచ్చేలాగా బ్లైండ్స్ పెట్టించాననమాట. ఇక్కడైతే ఇది వేస్తే నాకు ఎక్కువ లైటింగ్ రావట్లేదని చెప్పేసి ఇందాక నుంచి తీసే పెట్టాను. సో, బ్లైండ్స్ అయితే ఇవి. ఎందుకో ఈ రూమ్‌లోది కొంచెం ఎక్కువ స్టిక్ అయిపోతూ ఉంటుంది. తొందరగా రాదు. స్మూత్ స్లైడింగ్ ఉండదనమాట. ఇలాంటి చిన్న చిన్న వాటికి వాళ్ళని పిలిస్తే రారుగా. సో, మేము గూడా ఇంక వదిలేసాం. మేమే కష్టపడి తీసుకుంటున్నాం. సో, దాని తర్వాత కిందకొచ్చేసరికి ఇలా ఓపెన్ షెల్ఫ్స్ పెట్టించాను. ఐరన్ బాక్స్, మా అత్తగారు ఒత్తులు చేసుకోవడానికి ఎక్స్‌ట్రా కాటన్ అలాంటివన్నీ పెట్టుకుంటారు అంతే. అంతకు మించి ఇందులో ఇంకేమీ ఉండదు. చాలా తక్కువ చేస్తానండి ఇంటికొచ్చిన తర్వాత సామాన్లు. మేము రెంటెడ్ హౌస్‌లో మారినప్పుడల్లా కూడా కొంచెం తీసేస్తూ ఉండేదాన్ని. నేను వీళ్ళ ఇంటికొచ్చినప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఎన్ని సామాన్లుండేవో మా ఇంట్లో అయితే. మెల్లిమెల్లిగా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాక ఓన్ హౌస్‌కి పాతింటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా తీసేసాను. బట్ అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి ఇంకా తీసేసా చెప్పాలి అంటే. అందుకే మీకు అటకల్లో గానీ, ఇంక ఏ షెల్ఫ్స్‌లో గానీ ఎక్స్‌ట్రా అన్నెసెసరీ థింగ్స్ అయితే కనపడవు. అవి కావాలి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేలాంటివే ఈ ఇంట్లో పెట్టాననమాట. అందుకే చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఎప్పుడైనా ఇల్లు క్లీనింగ్. ఇప్పుడు నేను రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రూమ్‌లోకి పెద్దగా నేనేమి రానసలెప్పుడు గూడా. ఆహ్, జనరల్‌గా మా సుమానే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేనొచ్చి ఏమన్నా క్లీన్ చేయడానికి గూడా నాకు పెద్ద అవసరం లేదిక్కడ. కావాలంటే నాకేమన్నా ఎక్స్‌ట్రా ఐటెమ్స్ యాడ్ చేయాలంటే అవి తీసుకొచ్చి పెట్టాలి తప్ప బోలెడు క్లమ్సీగా చేసేసుకుంటే అవన్నీ సర్దుకోవాలి, దుమ్ములు పట్టేస్తాయి. ఆ గోలయితే లేదు. ఈ ఇంటికి సంబంధించిందయితే నేను అలాగే ప్లాన్ చేసుకున్నాను. మెయిన్ మైండ్‌లో పెట్టుకునేదేంటంటే ఇల్లు సింపుల్‌గా ఉండాలి, సామాన్లు తక్కువుండాలి అంతే. సో, నెక్స్టొచ్చేసరికి ఇక్కడ ఈ చెట్టు పెట్టాను. ఇది కూడా తీసేయొచ్చు మేబీ. ఇది పైన కిచెన్‌లో చిమ్నీ పైప్‌లైన్ ఉంటుంది కదా! కనపడకుండా పెట్టాను. మొన్న వినాయక చవితి డెకరేషన్స్‌లో కింద పెట్టాను. సో, హాల్‌లో అంతా చెట్లయిపోయాయని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మేబీ ఇది తీసేస్తానో, ఉంచుతానో నాకు కూడా తెలీదు. సో, ఈ కార్నర్‌కి అదంతా ఇదనమాట అంతే. సో, బావుంది కదా! చాలా నీట్‌గా సింపుల్‌గా అనిపిస్తుంది నాకైతే ఈ కార్నర్. సో, అలాగా మొత్తం వచ్చేసాక అసలు రూమ్‌కి మెయిన్ అసలు బావుందా రూమ్ బాలేదా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టరే కబోర్డ్స్. సో, ఈ కబోర్డ్స్‌కొచ్చేసరికి అక్రిలిక్ వెళ్ళాము, మ్యాట్ ఫినిషింగ్‌కి వెళ్ళాము, గ్లాసీకి వెళ్ళలేదు. ఆహ్, బ్లాక్ మిడిల్‌లో ఒక 3 డోర్స్‌కి యాడ్ చేసాము. గ్రే డోర్స్ అటు ఇటు యాడ్ చేసాము. సో, ఇక్కడైతే హ్మ్. మా చిన్న పాపవి హ్యాంగ్ చేసుకుంటుంది. ఇవి ఆహ్, పండుగలకి వాటికి వేసుకునేవి అలాంటివి గానీ, లేదంటే స్వెట్ షర్ట్స్ గానీ అలాంటివి. యాక్చువల్‌గా ఇది చాలా ఖాళీగా ఉంది. ఎందుకో దీన్ని ఫిల్ చేయాలి. పైనేమో కొన్ని గాగ్రాస్. సో, కిందంతా కూడా ట్రెడిషనల్ వేర్ ఉంటాయి. ఇదైతే గనక ఒక డ్రా. దీంట్లో గూడా కొన్ని ఐటెమ్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవడానికి. ఇదైతే గనక అక్కడ నావన్నీ అయిపోయాయి. ఇక్కడ మున్నార్ ట్రిప్‌కి వెళ్ళినవి అన్నీ ఫ్రాక్స్ ఉంటాయి గదా! నేను మొన్న చెప్పాను ఫోల్డ్ చేయడానికి సరిపోవు. అవి హ్యాంగర్‌కి ఏయడానికేమో జారిపోతాయి. అలాంటివన్నిటికి ఈ డ్రా భలే సరిపోయింది నాకైతే. సో, ఈ రూమ్‌లో కూడా అందరివి అక్కడక్కడ యాడ్ అయ్యి ఉంటాయన్నమాట. కొన్ని నావున్నాయి, కొన్ని మా చిన్న పాపవి అండ్ ట్రెడిషనల్ వేర్ అన్నీ ఇందులో పెట్టేశాను. పైన లాఫ్ట్ వస్తుంది.
సో ఇవన్నీ అయితే నా చీరలు గూడా మొన్నే కొంచెం ఈ అలమార ఖాళీ ఉందని చెప్పేసి నాకక్కడ చాలా తక్కువున్నాయి చీరలకి. ఓన్లీ ఈ లైన్ ఉంటుందనమాట అక్కడ అంతే నాకు చీరలు పెట్టుకోవడానికి. సో, ఈ ఒక్క లైన్ ఉంటుంటే సరిపోవట్లేదు. పెట్టికోట్స్‌కే ఒక లైన్ ఎళ్ళిపోతోంది. ఒక షెల్ఫ్ ఎళ్ళిపోతోంది. సో, అందుకని కుదరలేదనమాట. అందుకని కొన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను. సో, కొన్ని నా చీరలు, ఇంకా కొన్ని ఎంప్టీ అలమార్లు, కొన్ని మా అత్తగారివి, పైన కొన్ని ఓపెన్ చేయని దేవుడి ఫోటోస్ అవి ఉన్నాయి. అండ్ ఇది కార్నర్ కబోర్డ్. కార్నర్‌లో కూడా సేమ్ అక్కడలాగే ఇలాగా ఫుల్ స్పేషియస్‌గా ఒక హ్యాంగర్‌కి వస్తుందనమాట. బట్ ఇక్కడ ఎవరు ఏమి యూజ్ చేసుకోవట్లేదు. నాకు తెలిసి నా చీరలు కొన్ని ఇక్కడ తెచ్చి హ్యాంగ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను ఇప్పుడు. సో, అంతే కింద మళ్ళీ సేమ్ అక్కడ ఇచ్చినట్టే 2 డ్రాస్ ఇచ్చాము. పంచలు, కొత్త పంచలు, పాత పంచలు ఉంటాయి గదండీ! చాలా పంచలుంటాయి. మా హస్బెండ్ బానే ఎక్కువ కట్టుకుంటారు. రోజు కట్టుకుంటారు అండ్ టెంపుల్స్‌కెళ్ళినప్పుడు గూడా యూజ్ జేస్తారు. సో, ఎక్కువుంటాయన్నమాట. సో, ఇది టైలరింగ్ మెషిన్ ఒకటుంది. మీకు కింద కనిపించట్లేదు. ఇక్కడ బెడ్ అడ్డొచ్చేసింది. ట్రైపాడ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అంటే తీసేవాళ్ళు ఎవరు లేరు. సో, అందుకనే నేనే తీసుకోవాలి గాబట్టి ఇంతవరకే చూపించగలుగుతున్నాను. అండ్ ఈ పక్కన మాత్రం ఫుల్లుగా మిర్రర్ ఇచ్చేసాము. స్విచ్ బోర్డ్ వరకు మిర్రర్ ఇచ్చామనమాట. దీన్ని కూడా రకరకాలు అనుకున్నాము. ఆహ్, ఇటు సైడ్ అంతా కార్నర్‌లా కట్ చేసేసి ఇలాగ తీసుకోవడానికి కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి దానికి అని. బట్ అక్కడ కొంచెం కటింగ్ ఎళ్ళిపోతే ఇక్కడ కబోర్డ్స్ లెంత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో, అందుకే ఈ కబోర్డ్స్ పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చక్కగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 డోర్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉందనమాట ఈ ప్లేస్. అందుకని చెప్పేసి కూడా అసలు దీన్ని ఇంకా చెడగొట్టదలుచుకోలేదు. అండ్ హ్యాండిల్స్ చూస్తే మీకు ఈ గ్రే కలర్ డోర్‌కి కనిపిస్తే అర్థమవుతుంది. హ్యాండిల్స్ కూడా లాంగ్ ఇచ్చేసాం. ఇప్పుడు చెప్పాను కదా! కింద వరకు మిడిల్ నుంచి కింద వరకు ఉండే లాంగ్ హ్యాండిల్స్ చాలా బాగా ట్రెండ్. చూడ్డానికి కూడా చాలా నీట్‌గా ఉంటాయి. మధ్యలో కంటే కూడా ఇలా పెట్టించుకోండి. డోర్ మీద కూడా పెద్ద ప్రెషర్ పడదు. తొందరగా హ్యాండిల్స్ ఊడిపోవడాలు ఆ గోల ఉండదనమాట. సో, అందుకని చెప్పేసి అండ్ ఈ రూమ్‌లో పెద్ద తయారయ్యేది ఎవరు ఉండరు. సో, అందుకని ఓన్లీ మిర్రర్ వరకు అలా గోడకి పెట్టించేసాము. సేమ్ సెకండ్ బెడ్‌రూమ్‌లో లాగే ఒక లైట్ ఇచ్చేసాం అంతే. నెక్స్ట్ బెడ్‌కొచ్చేసరికి ఇలా ప్రతి రూమ్‌లోనూ బెడ్‌లో కూడా ఆ థీమ్ మిక్స్ అవ్వాలని చెప్పేసి మేము ఇంటీరియర్స్‌తోనే బెడ్స్ చేయించుకున్నామనమాట. సో, ఇక్కడ ఇది బ్లాక్, గ్రే మిక్స్ వచ్చింది. ఇక్కడ ఇది హెడ్ రెస్ట్ అంటారు గదా! సో, దానికి ఇలా లైన్స్ ఇచ్చాము. అది కూడా అప్పటికప్పుడు 1 సెకండ్‌లో సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఇలాగే ఉండాలని నేనేమి అనుకోలేదు. బట్ కలర్ అయితే పోకూడదని అనుకున్నాము. సో, సేమ్ ఫిట్టెడ్ బెడ్‌షీట్ అమెజాన్‌లో తీసుకున్నాను. దీనికి మళ్ళీ కొంచెం గ్రే కలర్ పిల్లోస్ అక్కడక్కడ కనబడితే తీసుకొచ్చాను. సో, ఇదైతే స్లీప్ స్లీప్ మ్యాట్రెస్ అనమాట. చెప్పాను కదా! వేక్‌ఫిట్ స్లీప్‌లో మేము మాక్సిమం స్లీప్ కంపెనీకే వెళ్ళిపోయాము. ఒకటే చోట అన్నీ కొన్నట్టుంటుంది అని చెప్పేసి. సో, ఫిట్టెడ్ బెడ్ షీట్స్ వేస్తే కనుక చాలా బెటర్. ఎందుకంటే స్లీప్ వాళ్ళ మ్యాట్రెసెస్ చాలా బరువుంటుందనమాట. రోజు మన నార్మల్ బెడ్ షీట్స్ అయితే లోపల దోపడానికి చాలా కష్టమవుతుంది ఎత్తి. ఇందాకే నేనసలు ఫిట్టెడ్ వేసినప్పుడే నాకు కష్టం అనిపించింది. సో, అందుకనే చెప్తున్నాను మీకు. తీసుకునేటప్పుడు చూసుకోండి చాలా బరువుంటుంది ఈ మ్యాట్రెస్ అయితే. దానికి స్లీప్ వాళ్ళ దగ్గరే కంఫర్టర్స్ కూడా అక్కడ మ్యాట్రెస్‌లు కొన్నప్పుడే ఇది కూడా తీసేసుకున్నాము. అండ్ కొన్ని పిల్లోస్ కూడా తీసుకున్నాం స్లీప్ వాళ్ళ దగ్గరే. సో, ఈ కంఫర్ట్ ఒక్కొక్కటి 1500 పడింది. డబుల్ షేడ్ ఉంటుందనమాట. నాకు ఇదొకటే నచ్చలేదు ఇలాగా. పైన గ్రే వరకు నచ్చింది. లోపలైతే వేరే ఇది నేవీ బ్లూ అండ్ వైట్ వస్తుంది. వైట్ తీసుకోవాలని చాలా ఉండేది నాకు. బట్ కొంచెం భయపడ్డాము. ఇల్లంతా వైటే కంఫర్టర్ కూడా వైట్ తీసుకుంటే ఏమైపోతుంది అనిపించింది. బట్ ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్‌గా వైట్ అండ్ గ్రే తీసుకోవాల్సింది కాంబినేషన్ అని. సో, ఇంక అప్పటికప్పుడు తీసుకున్న ఇన్‌స్టంట్ డెసిషన్ అదైతే. సో, అలాగనమాట. ఇంకా ఈ బెడ్ వరకు వచ్చేసైతే స్టోరీ ఇది. కొన్ని గ్రే కలర్ పిల్లోస్ యాడ్ చేశాను. ఇది హెడ్ రెస్ట్. ఇక్కడ కొంచెం ప్లేస్ వస్తుంది. ఇక్కడ కావాలంటే ఫ్యాన్ రిమోట్ గానీ, ఏసీ రిమోట్ గానీ పెట్టుకోవచ్చు. గురించి చెప్తాను. ఇది 5/6 క్వీన్ బెడ్ అనమాట. ఈ రూమ్‌కి ఇది పర్ఫెక్ట్ సైజ్. సో, ఇద్దరు పడుకోవచ్చు పెద్దవాళ్ళు ఈజీగా అన్నట్టే చేయించేసాము. అండ్ దీనికొచ్చేసరికి కిందయితే స్పేస్ వదిలేయమన్నాము. దీనికసలు స్టోరేజ్ వద్దని చెప్పాము. ప్రతిదానికి స్టోరేజ్ పెట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం గూడా లేదండి. ఇదివరకు బెడ్స్‌కి ఏమి స్టోరేజ్ ఉండేది కాదు కదా! చక్కగా చీపురేసి తుడుచుకోవడానికి, మాపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని కూడా వదిలేయమన్నాం. అండ్ ఎవరైనా చుట్టాలొచ్చినా వాళ్ళ బ్యాగ్స్ అయినా ఏవైనా పెట్టుకోవడానికి కూడా ఈ ఈజీగా ఉంటుంది. ఇంకా అది కూడా క్లోజ్ చేస్తే ఇంక వచ్చిన వాళ్ళైనా ఎక్కడ పెట్టుకుంటారు? అన్నీ పైన పెట్టుకోలేరు కదా! అందుకని చెప్పేసి
కంప్లీట్‌గా వదిలేయమన్నాను. మెయిన్‌గా నేను చెప్పిన హైట్ ఏంటంటే చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటుంది కదా! ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళొచ్చినా, మా మరిది వాళ్ళొచ్చినా కూడా చక్కగా వాళ్ళ బ్యాగ్స్ అట్‌లీస్ట్ ఒక 4 అయినా సరిపోతాయి అన్నట్టు కింద హైట్ పెట్టమన్నాను. చెక్ ఇన్ బ్యాగేజ్ హైట్. బట్ అదైతే ఆ హైట్‌లో పెట్టలేదాయన. క్యాబిన్ బ్యాగ్ పట్టేంత హైట్ పెట్టారు. సో, సరేలే అని చెప్పేసి ఇంకా ఇలా అయితే వదిలేసాము. సో, అట్‌లీస్ట్ కొంచెం స్పేస్ ఉంటే రూమ్ కూడా స్పేషియస్‌గా కనిపిస్తుంది. ఇది క్లోజ్ అయిపోతే కనక ఇంకా ఎందుకో తెలీదు. మేబీ నాకు అలా అనిపిస్తోందేమో. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇందులో చెప్పాను కదా! ఆటంబర్గ్ వాళ్ళది బ్లాక్ కలర్ ఫ్యాన్ తీసుకున్నాను. సో, ఫాల్ సీలింగ్‌కొస్తే ఇదనమాట. ఫాల్ సీలింగ్‌కొస్తే ఇలా పెట్టించుకున్నాం. ఇక్కడైతే ఇది డ్రెస్సింగ్ లైట్, వైట్ లైట్స్, వైట్ లైట్స్‌లో ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఇవి కూడా స్ట్రిప్ లైట్స్. అంతే. ఈ లైట్స్ వేయించాము. సో, ఓవరాల్ లుక్ అయితే ఇటు నుంచి చూస్తే అది. ఈవెన్ డోర్ మ్యాట్ కూడా బ్లాకే తెప్పించుకున్నాను నేనైతే. సో, అందుకే చెప్తున్నాను పర్టిక్యులర్‌గా. ఈవెన్ బాత్రూమ్‌లో కూడా సింక్ గానీ, బకెట్ గానీ అవన్నీ గూడా నేను గ్రే కలర్‌కే వెళ్ళిపోయాను. ఇవి కూడా అమెజాన్‌లో బ్లాక్ కలరే దొరికాయి. సో, అందుకని ఈ రూము మొత్తం పర్ఫెక్ట్‌గా బ్లాక్ ఉంటుందనమాట. ఈ బ్రష్‌లు వేసుకునేది, సోప్ పెట్టుకునేది అన్నీ బ్లాకే తీసుకున్నా ఈ రూమ్ వరకైతే. సో, ఇది బెడ్‌రూమ్ టూర్. మీకు కనుక ఈ బెడ్‌రూమ్ థీమ్ నచ్చితే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ బెడ్‌రూమ్ నచ్చిందా? ఇది నచ్చిందా గూడా చెప్పండి. నాకైతే 2 నచ్చాయి. నచ్చాయి గాబట్టే వేయించుకున్నాను. సో, మీకేది నచ్చింది? అండ్ ఏదైనా కార్నర్‌లో నచ్చిందా? లేదంటే ఐడియా ఏమన్నా కొత్తగా అనిపించిందా? సో, అలాంటివి గూడా చెప్పండి. చూసి తెలుసుకొని నేను గూడా ఆనందిస్తాను. సో, అంతే. అండ్ సబ్స్క్రైబ్ జేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మాస్టర్ బెడ్‌రూమ్ వస్తుంది. బట్ ఈ వీక్ అంతా మమ్మీ, డ్యాడీ వస్తారు గాబట్టి ఇంకా వేరే రూమ్ టూర్ అయితే ఏం చెయ్యను. సో, వేరే వీడియోస్ వస్తాయి బయటికి వెళ్ళేవి అవిను. సో, ఉంటా. బాయ్.